హాయ్ హలో ఫ్రెండ్స్, ఈరోజు మన వీడియో వచ్చేసి మటన్ కర్రీ. దాంట్లోకైతే ధనియాలు, 2 చెక్క ముక్కలు, 4 యాలక్కాయలు, 15 లవంగాలు, ఒక కొబ్బరి చిప్పలో సగం కొబ్బరి, అదేవిధంగా అల్లము, వెల్లుల్లి, అదేవిధంగా పచ్చిమిర్చి, టమోటాలు, ఉల్లిపాయలు, కొత్తిమీర తీసుకొని అన్నీ తరిగి పెట్టుకోవాలి. మసాలా రెడీ చేసి పెట్టుకోవాలి. ఆ తర్వాత అయితే నేను 3/4 కేజీ మటన్ అయితే తీసుకున్నాను. కనుమ రోజు అండి నేను చేసేది ఇది. కనుమ రోజు అందరూ మటన్ చికెన్ చేసుకుంటారు కదా, వడలు పూరీలు. 3/4 కేజీ మటన్ అయితే తీసుకొని శుభ్రంగా 2-3 సార్లు కడుక్కొని ఒక డిష్లోకి అయితే తీసుకున్నాను. దాంట్లోకి అయితే మసాలాలన్నీ వేసుకొని కలుపుకుందాము. ఒక 2 స్పూన్ల అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసాను, ఫ్రెష్గా దంచింది. ఒక 2 స్పూన్ల పసుపు వేసాను. 5 స్పూన్ల కారం అయితే వేసానండి. ఆ తర్వాత మనం ముందుగా చెప్పుకున్నాం కదండి మసాలా పేస్ట్, ఆ పేస్ట్ అంతా వేసేసాను. వేసిన తర్వాత మొత్తం కలిసేట్టుగా కలుపుకొని ఒక 15 నుంచి 20 నిమిషాలు నానబెట్టుకోవాలన్నమాట. కలిపి పక్కన పెట్టుకున్నామంటే మిగతా ప్రాసెస్ అంతా చేసుకున్న లోపల మటన్ అయితే మ్యారినేట్ అయిపోతుంది. బాగా పట్టించేలా బాగా కలపాలన్నమాట. మటన్ కర్రీ అంటే మా ఇంట్లో చాలా ఇష్టం అండి పిల్లలకి. అందుకే నేను కనుమ కాబట్టి మటనే చేసుకుంటాం మేము పండగలప్పుడు. చూస్తున్నారుగా, ఇలా కలిపేసి పక్కనైతే పెట్టుకుందాము. స్టవ్ పై కుక్కర్ అయితే పెట్టుకుందామండి. కుక్కర్ పెట్టుకొని ఒక 4 నుంచి 5 గరిటెల ఆయిల్ అయితే వేసుకుందాం. ఎందుకంటే 3/4 కేజీ మటన్ తీసుకున్నాం కదండి. నూనె అయితే ఎక్కువేమీ కాదు. నేను కుక్కర్లో చేస్తున్నాను. కుక్కర్లో అయితే మనం చీటికి మాటికి ముక్క ఉడికిందా లేదా అని చూడాల్సిన అవసరం ఉండదు. మనం వెంటనే ఒక 5-6 విజిల్స్ ఇచ్చి దించేసామంటే ఫ్రెష్గా ఉడికిపోతుంది మటను. నూనె వేడైన తర్వాత ఉల్లిపాయలు అయితే వేసుకొని కాసేపు ఎర్రగా వేయించుకోవాలి. కొంతసేపు ఉల్లిపాయలు వేగిన తర్వాత పచ్చిమిర్చి అయితే వేసుకోవాలండి. పచ్చిమిర్చి కూడా కాస్తంత వేగాలి. అదేవిధంగా మనం మటన్లో వేసాం కదండి అల్లం వెల్లుల్లి పేస్టు, అదేవిధంగా ఆయిల్లో కూడా ఒక స్పూను వెల్లుల్లి పేస్ట్ అయితే వేసుకొని కలుపుకుందాము. ఈ వెల్లుల్లి పేస్ట్ వేయగానే మంచి వాసన అనేది చుట్టుపక్కల ఇళ్ళకు కూడా వెళ్ళిపోతుంది. ఆ తర్వాత టమాటా ముక్కలు వేసుకుందాం, కొత్తిమీర కూడా కాస్తంత వేసుకుందాం. కలిపి టమాటా ముక్కలు అయితే సాఫ్ట్ అయ్యేంత వరకు మగ్గించుకోవాలన్నమాట. మీరు గిన్నెలో కూడా చేసుకోవచ్చండి. చాలామంది గిన్నెలోనే చేసుకుంటారు, కుక్కర్లో కాకుండా. నాకు అంతసేపు ఉడికించే బదులు కుక్కర్లో అయితే తొందరగా టైం సేవ్ అవుతుంది కదా అని నేనైతే కుక్కర్లో ఉడికిస్తాను ఎప్పుడైనా. చూస్తున్నారుగా, టమాటా అయితే మెత్తపడింది. ఇప్పుడైతే మనం అన్ని మసాలాలు వేసి కలిపి పెట్టుకున్న మటన్ అయితే వేసుకొని బాగా కలుపుకుందాం. మొత్తం మిక్స్ అయ్యేలా కలుపుకోవాలి. కలుపుకున్న తర్వాత ఒక 8 నుంచి 10 నిమిషాలు అయితే నూనెలో మగ్గించుకోవాలండి. వెంటనే నీళ్ళు అయితే వేయకూడదు. మటన్ అనేది నూనెలో వేగితేనే చాలా చాలా బాగుంటుంది. కొంచెం మటన్ వాసన అనేది రాకుండా ఉంటుంది అనమాట. చూస్తున్నారు కదా, ఆయిల్ అంతా పైకి తేలింది, మసాలా కూడా ఉడికిపోయింది. మటన్ కూడా మనం 10 నిమిషాలు నూనెలో వేయించుకున్నాము. ఆ తర్వాత అయితే ఒకసారి కలుపుకొని దానికి సరిపోను వాటర్ అయితే వేసుకుందాం. మనమైతే మటన్ని డిష్లో కలుపుకున్నాం కదండి, దాంట్లోనైతే నేను 1/2 గ్లాస్ వాటర్ అయితే వేసి అంతా కలిపేసి నేను మటన్లోనైతే వేసేసాను. దాంట్లో కూడా మసాలా ఉంటుంది కదా. చూస్తున్నారు కదండి, మటన్ అలా ఉడికిన తర్వాత అప్పుడు మనం వాటర్ అనేది వేసుకోవాలన్నమాట. మా అబ్బాయికి అయితే ఇలాంటి ఎముకలు అంటే చాలా ఇష్టం అండి. ఫస్ట్ అవి తిన్న తర్వాతనే అన్నం తింటాడు. చూస్తున్నారుగా, వాటర్ అయితే వేసుకున్నాను. ఆ తర్వాత ఇంకొక గ్లాస్ వాటర్ అయితే వేసుకున్నాను. మీరు పులుసు చిక్కగా ఉండాలంటే కంపల్సరీ కొబ్బరి, గసగసాలు అయితే కంపల్సరీ వేసుకోవాలండి. ఇదైతే నాకు అమ్మ నేర్పించిన వంట అండి. మా అమ్మ నేర్పించింది మటన్ పులుసు. మా అమ్మ మటన్ చేసే కనుక సూపర్గా ఉంటుంది. మంచి చిక్కదనంతో
భలే వస్తుందన్నమాట షేర్వా అనేది. చూస్తున్నారుగా, అలా కలుపుకోవాలన్నమాట. కలుపుకొని ఆ తర్వాత సాల్ట్ అయితే వేసుకుందాం. నేనైతే 2 స్పూన్ల సాల్ట్ అయితే వేసానండి. అది కూడా ఒకసారి మిక్స్ చేసుకొని పైన మూత పెట్టేసి 1 నుంచి 6 విజిల్స్ వచ్చేంత వరకు అయితే ఉంచేద్దాం. మూత పెట్టేసుకోండి. 6 విజిల్స్ వచ్చిన తర్వాత మళ్ళీ మీకు చూపిస్తానండి. నా వీడియో ఇదే మొదటిసారి చూస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. చూస్తున్నారు కదండి, మూత అయితే తీసి చూద్దాము. అబ్బా, అంత భలే వచ్చిందండి, భలే కలకల్లాడిపోతుంది కదా కూర అయితే. తిన్నా కూడా అంతే టేస్టీతో ఉంటుంది. వడలోకైనా బాగుంటుంది, పూరిలోకైనా బాగుంటుంది, చపాతీలోకైనా బాగుంటుంది. చూస్తున్నారు కదండి, చూస్తుంటేనే తినాలి ఎప్పుడు తిందామా అనిపిస్తుంది. ముక్క కూడా నీట్గా ఉడికిపోయిందనమాట. దీనిపైన కొత్తిమీర అయితే చల్లుకుందాం. మనం ఇక ఆలోచించాల్సిన అవసరం ఉండదు. మనం కుక్కర్లో ఉడికించుకున్నామంటే ఉడికిందా లేదా అని ఆలోచించుకోవాల్సిన అవసరం ఉండదన్నమాట. వెంటనే ఉడికిపోతుంది. మీరు ఈ కూర ఒకసారి ట్రై చేసి చూడండి. మీకు షేర్వా అనేది చిక్కదనం రావాలంటే నేను చేసినట్టుగా చేయండి, మీకు తప్పకుండా వస్తుంది. అన్నిట్లోకి, అన్నంలోకి కూడా చాలా బాగుంటుంది సూపర్గా. పైన అయితే కొత్తిమీర అయితే చల్లుకుందాము. నేనైతే కొత్తగా ఛానల్ పెట్టానండి. ఫస్ట్ అయితే దోశతో స్టార్ట్ చేశాను. ఇదైతే రెండో వంటకము. మీరు తప్పకుండా అందరూ నన్ను సపోర్ట్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోవాలని కోరుకుంటున్నాను. అదేవిధంగా లైక్ చేయండి, షేర్ చేయండి. మీరు తప్పకుండా ఈ కర్రీ ఒకసారి చేసి చూసి ఎలా వచ్చిందో కామెంట్ సెక్షన్లో చెప్పండి, నేను సంతోషపడతాను. చూస్తున్నారు కదండి, రెడీ అయింది. ఇక తినడమే ఆలస్యము. మా పిల్లలకు, మా ఇంట్లో అందరికీ చాలా నచ్చేసింది కూర అయితే. నన్ను బాగా మెచ్చుకున్నారు. మీరు కూడా ఈ వంట చేసి చూడండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ.